వస్తాడు, సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తాడు, 300 కోట్లు పట్టుకెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తాడు, మళ్ళీ డబ్బులు కొట్టుకుపోతాడు. రిపీట్. సంక్రాంతికి ఎంత పెద్ద స్టార్ మూవీ రిలీజ్ అయినా తన మూవీ రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే తనకి ఫ్యాన్స్ తో నమ్మకం లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ తో నమ్మకం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అర్థమవుతుంది కదా. ఎటువంటి యాక్షన్ ఉండదు, భారీ సెట్లు ఉండవు. అంత పెద్ద హీరో అయినా కమిడియన్ చేసి ఇటు కొట్టిస్తాడు. కమిడియన్స్ మొత్తాన్ని తన సినిమాలో పెట్టేసి ఇంచు గ్యాప్ లేకుండా సినిమా మొత్తాన్ని నవ్విస్తాడు. సినిమా మొత్తాన్ని కామెడీగా చేసేసి దానికి ఆ హీరో ఫ్యాన్స్ ని కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ రప్పించగల సత్తా అనిల్ రావిపూడికి ఉంది. ఏ సినిమాకైనా ఫ్యాన్స్ అయితేస్తారు, కానీ అనిల్ రావిపూడి సినిమాకి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ ఏంటంటే సినిమా నైప్ చేస్తారు. అదేంటో స్పెషల్. తన సినిమాకి సరైన మెలోడీ పెట్టి లేడీస్ మొత్తానితో స్టెప్లు ఇస్తాడు. అయితే ఈ సంక్రాంతికి మన బాస్ చిరంజీవి గారితో మన శంకర ప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారనే మూవీ తెస్తున్నాడు. సో ఈ సినిమా కూడా 300 కోట్లు మన బాస్ తో కొట్టిస్తాడు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి కెరియర్ ఒక్క ఫ్లాప్ కూడా లేదు.